భయం, అహింస ఇంకా మనసుని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై బౌద్ధ బోధనల నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. సరే, ఇవన్నీ ఎక్కడివి అంటే, ఒక అనుభవజ్ఞుడైన బౌద్ధ గురువుతో జరిగిన ప్రశ్నజవాబుల సెషన్ నుంచి తీసుకున్నామన్నమాట. అంటే దెయ్యాలున్నాయా, ధ్యానమెలా చేయాలి, భయాలంటే ఏంటి, నమ్మకాలు, అహింస, అసలు మనస్సుని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఇలాంటి చాలా విషయాల మీద ఇది ఒక క్లారిటీ ఇస్తుంది. అసలు భయమెందుకొస్తుంది? చూడండి, బౌద్ధం ప్రకారం 2 స్థాయిల్లో వాస్తవాన్ని చూడొచ్చు. మామూలుగా చూస్తే అజ్ఞానం వల్ల దెయ్యాలు, భూతాలు నిజమే అనిపిస్తాయి. కాని విపశ్యనా లాంటి ధ్యానంతో లోతుగా వెళితే అంతా మనసులోనే పుడుతుందని, ఏదీ శాశ్వతం కాదని అర్థమవుతుంది. మరి భయానికసలు కారణం? మనలోని రాగ, ద్వేష, మోహం లాంటివే. వాటినే కిలేశాలు అంటారు. అంటే ఇతరులకు హాని చేయకుండా నీతిగా బతికితే. అవును, దోమల్ని చంపడం కూడా హింసే. సో వీలైనంత వరకు దాన్ని ఆపితే భయం తగ్గుతుంది. శ్రద్ధ అంటే నమ్మకం లేదా ఓపెన్నెస్. మరి ప్రజ్ఞ అంటే వివేకం లేదా జ్ఞానం. ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? దారిలో నడవాలంటే ఆసక్తి ఉండాలి కదా, అదే శ్రద్ధ. కాని అది గుడ్డి నమ్మకం కాకూడదు. అందుకే దాన్ని తెలివితో, జ్ఞానంతో అంటే ప్రజ్ఞతో సమతుల్యం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యం. లేదంటే ఒకవైపు మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతాం, లేదంటే అంతా నాకే తెలుసు అనే అహంలోకి వెళ్తాం. సరైన బ్యాలెన్స్ ఉంటేనే ధర్మాన్ని కరెక్ట్గా పట్టుకోగలం. చివరగా మనసును ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ సతి అంటే ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనసు ఒక నగరం లాంటిదనుకోండి. దానికి 6 గేట్లు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, శరీరం, మనస్సు. సతి అనే కాపలాదారుడు ఈ గేట్ల దగ్గర ఉండి లోపలికి ఏమొస్తుందో గమనిస్తూ ఉంటాడు. మంచి ఆలోచనల్ని రానిస్తాడు, చెడువాటిని అంటే రాగద్వేషం మోహాలని పెంచేవాటిని ఆపేస్తాడు. ఇది ప్రతిక్షణం జరగాలి. సాధనతో ఈ ఎరుకను పెంచుకుంటూ పోతేనే జీవితం మన కంట్రోల్లోకొస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే భయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, నమ్మకాన్ని తెలివితో జోడించడం, ఎరుకతో మనస్సును కాపాడుకోవడం, ఇదే ఈ బోధనల సారాంశమన్నమాట.